'బైసన్' సినిమా ఒక కబడ్డీ కథ అనుకుంటే పొరపాటే. ఇది కేవలం ఆట మాత్రమే కాదు. ఆట పేరుతో సాగే గుర్తింపు కోసం పోరాటం అని చెప్పవచ్చు. ఈ మూవీ మాత్రం బానే ఉంది. ఒకసారి చూడొచ్చు. నాకు ఈ మూవీలో నచ్చిన విషయాలైతే అసలు కబడ్డీ ప్లేయర్ లాగే కనిపించడు. ఆటగాడిగా, పోరాట యోధుడిగా చాలా బాగా చేశాడు. సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా తన కెరియర్‌కి చాలా కీలకమని చెప్పొచ్చు 'ధ్రువ్ విక్రమ్‌కి'. ఇక ఎమోషన్స్ చూసుకున్నట్లయితే హీరో, తండ్రి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు గుండెలను హత్తుకున్నాయి. పశుపతి నటన చాలా సహజంగా ఉంది. కొన్ని చోట్ల వచ్చే సామాజిక కోణాలు ఆలోచించజేస్తాయి. కబడ్డీ ఆట దృశ్యాలు చాలా రియలిస్టిక్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సాగాయని మనం చెప్పుకోవచ్చు. గ్రౌండ్‌లోనే ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇక ఈ మూవీ యొక్క మైనస్ పాయింట్స్ అయితే నాకేమనిపించిందంటే, సినిమా కొంచెం సాగదీసినట్టు అనిపించింది. మధ్యలో కొన్ని సన్నివేశాలు కత్తిరించి ఉంటే ఇంకా చాలా బెటర్‌గా ఉండేది అని చెప్పొచ్చు. దాదాపు 3 గంటలు 3 గంటల పాటు ఈ మూవీ ఉంది. ఇక ఇంకొక మైనస్ పాయింట్ అయితే నాకేమనిపించిందంటే తెలుగు డబ్బింగ్. ఇది తమిళ్ సినిమా కాబట్టి మన నేటివిటీకి కొంచెం తేడాగా అనిపిస్తుంది. డబ్బింగ్ కొన్ని చోట్ల సరిగ్గా లేదు. నాకైతే అలా అనిపించింది. ఇక నా రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక నా తీర్పు అయితే మరి 'సెల్వరాజ్' ఎప్పట్లాగే ఒక సీరియస్ పాయింట్‌తో వచ్చాడు. మీరు కేవలం మాస్, మసాలా ఎంటర్‌టైనర్‌లు ఆశిస్తే ఇది కాదు. కానీ ఒక నిజాయితీ గల స్పోర్ట్స్ డ్రామా, దాని వెనుక ఉన్న సామాజిక పోరాటం గురించి తెలుసుకోవాలనుకుంటే 'ధ్రువ్ విక్రమ్' పెర్ఫార్మెన్స్